హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిషోర్. నేను తిరుపతిలో ఇంజనీరింగ్ను అయితే చదువుతున్నాను. కానీ ఈ మధ్య నేను నా చదువును మధ్యలోనే ఆపేసి మా ఇంటికి అయితే తిరిగి వచ్చేసాను. దాంతో ఆ విషయం అనేది మా నాన్నగారికి తెలిసి నా పైన చిరాకు పడుతూ నన్ను మందలించే ప్రయత్నం అయితే చేయసాగారు. అయినప్పటికీ కూడా మొండిపట్టును పట్టిన నేను నాకు చదవటం ఏమాత్రం ఇష్టం లేదు అంటూ మా నాన్నగారికి కరాఖండిగా అయితే చెప్పేశాను. దాంతో ఇదంతా నీ కర్మ అంటూ మా నాన్నగారు నాతో మాట్లాడటం అయితే మానేశారు. దాంతో ఏది అయితే అది అయ్యిందని నేను కూడా కొన్ని రోజుల పాటు మా ఇంటి దగ్గరే బుద్ధిగా ఉండేవాడిని. కానీ మా నాన్నగారు మాత్రం ఎలాగైనా సరే వీడిని మరలా కాలేజీలో చేర్పించాల్సిందే అనుకుని ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ అప్పటికే సగం సంవత్సరం గడిచిపోవటంతో నాకు ఏ కాలేజీలోనూ అడ్మిషన్ అయితే దొరకలేదు. దాంతో నా ఆనందానికి అవధులు అనేవి లేకుండా పోయాయి. ఆ సంఘటనతో మరింతగా నాపైన కోపాన్ని పెంచుకున్న మా నాన్నగారు, నువ్వు ఇంటి దగ్గర ఖాళీగా ఉండటానికి వీల్లేదు అంటూనే ఇంట్లో ఏదో ఒక పనిలో సహాయం చేస్తూ, అదేవిధంగా మన రైసు మిల్లుకు కూడా వెళ్ళి అక్కడ ఉన్న అన్ని పనులను చూసుకుంటూ ఉండు అని నాకు ఆర్డర్ను అయితే వేశారు. దాంతో సరే నాన్నగారు అని బదులిచ్చాను. అయితే మా నాన్నగారు నాకు అప్పగించిన పనులలో నాకు అన్నింటికంటే ఇష్టమైనవి రెండు పనులు. అందులో మొదటిది మిల్లుకు వెళ్ళడం. ఎందుకు అంటే మా మిల్లులో చాలామంది అందమైన ఆడవాళ్ళు పనిచేస్తూ ఉండేవారు. పైగా నేను ఓనర్ కొడుకును కాబట్టి అక్కడ నేనేం పని చెప్పినా కానీ వాళ్ళు తూచా తప్పకుండా చేస్తూ ఉండేవారు. అలాగే నాకు ఇష్టమైన రెండో పని ఏంటి అంటే మాకు ఉన్న ఇళ్లకు వెళ్ళి అద్దెలను వసూలు చేసుకుని రావటం. అలా నేను అద్దెలను వసూలు చేయడానికి వెళ్ళినప్పుడే నాకు అనుకోకుండా పరిచయం అయ్యింది ముస్లిం అయిన అబీ మునీషా ఆంటీ. ఇంకా ఆంటీ వాళ్ళ గురించి మీకు చెప్పాలి అంటే వాళ్ళు విజయవాడ నగరానికి చెందిన నందిగామ ప్రాంతం వారు. ఆంటీ వాళ్ళ ఆయన గవర్నమెంట్ టీచర్ కావటంతో అతనికి మా ఊరు ట్రాన్స్ఫర్ కావటం వలన వాళ్ళు మా ఊరుకు వచ్చి మాకు ఉన్న ఒక ఇంట్లో అయితే అద్దెకు దిగారు. ఇంకా అబీ మునీషా ఆంటీ గురించి ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. చూడటానికి 5.4 అంగుళాల ఎత్తుతో తెల్లటి బంగారు ఛాయతో మిలమిలా మెరిసిపోతూ ఉంటుంది. అసలు నేను అబీ మునీషా ఆంటీని మొదటిగా ఎప్పుడు చూశాను అంటే మా నాన్నగారు అద్దెలను వసూలు చేయటం కోసమని మా పాలేరు అయిన వీరయ్యగాడిని పంపుతూ, మాస్టారు గారి ఇంటి దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు, ఏ వెధవ వేషాలను వెయ్యకు, బుద్దుగా ఉండు అని మరీ జాగ్రత్తలను చెప్పేసరికి ఆ మాటలను విన్న నాకు అనుమానం వచ్చి అసలు సంగతి ఏంటో తెలుసుకుందామని నేను కూడా వీరయ్యగాడికి తెలియకుండా వాడి వెనకాతలే బయలుదేరి అయితే వెళ్ళాను. అలా అక్కడికి వెళ్ళిన నేను అద్దె డబ్బులను వీరయ్యగాడికి ఇస్తున్న అబీ మునీషా ఆంటీని మొదటిసారిగా అయితే చూశాను. అలా చూడటంతోనే ఆమె నిజంగానే చాలా అందగత్తె అని నా మనసులో నేనే అనుకోసాగాను. అప్పుడే నాకు అర్థమయ్యింది మా నాన్నగారు మా పాలేరుగాడికి ఎందుకు అన్నిసార్లు జాగ్రత్తలను చెప్పి మరీ పంపించారో అని. పైగా ఏ పనైనా సరే ముందుగా నాకే చెప్పే మా నాన్నగారు ఈ పనిని మాత్రం వీరయ్యగాడికి ఎందుకు అప్పగించారో అప్పుడే నాకు పూర్తిగా అర్థమయ్యింది. ఎందుకు అంటే మా నాన్నగారికి ముందు నుంచి కూడా నా పైన సరైన అభిప్రాయం అయితే లేనే లేదు. ఒకవేళ వీరయ్యగాడికి బదులుగా నన్ను కానీ అక్కడికి పంపిస్తే ఏ ఘనకార్యాన్ని వెలగబెట్టి తన కొంపను కొల్లేరు చేస్తాను ఏమో అని బాగా భయపడిపోయిన మా నాన్నగారు ముందు జాగ్రత్తతో వీరయ్యగాడికి ఈ పనిని అప్పగించి ఉంటారులే అని నాకు నేనే సర్దిని చెప్పుకోసాగాను. కానీ అబీ మునీషా ఆంటీని చూసినప్పటి నుంచి నాలో చెలరేగిన కోరిక
పట్టువదలని విక్రమార్కుడు మాదిరిగా నన్ను పదే పదే వాళ్ళ ఇంటి వైపుకే అడుగులను అయితే వేసేలా చేసింది. అలా ఏదో ఒక వంక పెట్టుకుని 2-3 సార్లు వాళ్ళ ఇంటి వైపుగా అయితే వెళ్ళాను. కానీ తను మాత్రం ఇంట్లో నుంచి అసలు బయటకు రానే రాలేదు. దాంతో ఇక ఇలా కాదు అని ఆలోచించిన నేను మా నాన్నగారితో వచ్చే సంవత్సరం వరకు ఊరికే ఇంట్లో కూర్చోకుండా మాస్టారు గారి దగ్గరకు ట్యూషన్కి వెళ్తాను అని చెప్పేసరికి మొదట్లో అంగీకరించని మా నాన్నగారు తర్వాత నేను బింకపట్టు పట్టేసరికి ఒప్పుకోక తప్పలేదు. అలా మా నాన్నగారిని ఒప్పించి మాస్టారు గారి ఇంట్లో ట్యూషన్కి జాయిన్ అయిన నేను ట్యూషన్కి వెళ్ళిన ప్రతిసారి అభిమునీషా ఆంటీని చూస్తూ ఆనందలోకాలలో అయితే తేలిపోతూ ఉండేవాడిని. ఇది ఇలా ఉండగా ఒకరోజు మా మాస్టారు గారు, కిషోర్, నీ ట్యూషన్ ఫీజు సమయం దగ్గర పడింది, రేపు తీసుకువచ్చి మేడం గారికి ఇచ్చేసాయి అని నాతో చెప్పేసరికి అలాగే సార్ అంటూ తలాడించాను. ఇంకా ఆ మరుసటి రోజు మాస్టారు గారు చెప్పినట్టుగానే నేను నా ట్యూషన్ ఫీజును అభిమునిషా ఆంటీకి అయితే అప్పగించాను. దాంతో ఆ ఫీజు మొత్తాన్ని లెక్కబెట్టిన అభిమునిషా ఆంటీ, ఏంటి కిషోర్ ఇంత మొత్తంలో డబ్బు తెచ్చావు, ఇది నీ ఫీజుకు చాలా రెట్లు ఎక్కువగా ఉంది అని నన్ను అడిగేసరికి ఆ మాటలను విన నేను తన వైపుగా తొంటరి చూపులను చూస్తూ తన చేతిని పట్టుకుని, ఆ డబ్బు మీకోసమే ఆంటీ, మీకు మాత్రం ఖర్చులు ఉండవా చెప్పండి, ఇదే కాదు మీకు ఎప్పుడు ఏం కావాలన్నా మొహమాటం లేకుండా నన్ను అడగండి, నేను మీకు తెచ్చి పెడతాను అని నేను తన వైపు కోరగా కొంటె చూపులను చూస్తూ చెప్పేసరికి నా చూపుల్లోని ఆంతర్యాన్ని పసిగట్టిన అభిమునీషా ఆంటీ కూడా వెంటనే సిగ్గుల మొలకై తన అంగీకార ఆమోద్యాన్ని అయితే నాకు తెలుపసాగింది. దాంతో పిట్ట నా బుట్టలో పడిపోయినట్టే అని భావించిన నేను వెంటనే అభిమునీషా ఆంటీతో నా ముచ్చటను తీర్చుకోవటానికి ఇదే సరైన సమయంగా భావించి ఆంటీని అలా నెమ్మదిగా పక్కనే ఉన్న వాళ్ళ పడక గదిలోకి అయితే తీసుకుని వెళ్ళాను. ముందుగా తన వస్త్రాలను ఒక్కొక్కటిగా పూర్తిగా ఒలిచేసి తనపై నా ముద్దుల వర్షాన్ని కురిపించి తన ఒంటిపై నూలుపోగనేదే లేకుండా చేసి తనను పూర్తిగా ఆనందలోకాలలో అయితే ముంచెత్తసాగాను. అలా మా మధ్య కుదిరిన సయోధ్య సంధి కారణంగా మా ఇద్దరం ఒకరి తనువులను మరొకరికి పూర్తిగా అయితే సమర్పించుకున్నాం. ఆ విధంగా మా మాస్టారు ఎప్పుడెప్పుడు వాళ్ళ స్కూల్లో తన విధులను నిర్వహిస్తూ ఉండేవాడు. సరిగ్గా అదే సమయంలో నేను కూడా మా మాస్టారు ఇంట్లో అభిమునీషా ఆంటీ దగ్గర ప్రేమ పాఠాలను నేర్చుకుంటూ ఉండేవాడిని. ఇట్లు మీ కిషోర్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం. బాయ్ బాయ్.